బొమ్మరామలో నేమకాలు వస్తూ ఉన్నారు. నేమకాలతో రైతులతో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా అక్కడ పెన్షన్లు కూడా ఈరోజు ఒకరోజు ముందే ఇవ్వడానికి అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనంతపురం కూడా ఈరోజు ఇచ్చినారు. ఒకరోజు మంచిది ఎందుకు హాలిడే వస్తుంది కాబట్టి, ఆదివారం కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉన్నారు. వారు అవన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు కదా, సుఖీభావ రైతు అనేటువంటి కార్యక్రమం పెట్టారు కదా, 20,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవాళ పల్లెల్లో 3 సెంట్లు, ఇవాళ పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామన్నాడు. అందుకే అది ఇమ్మంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. 32 లక్షల మందికి రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వాడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయినాడు. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మాట ఇచ్చినారు, వాగ్దానం చేసినారు. ఇవాళ ఆ రకంగా పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, పల్లెల్లో పాడి పరిశ్రమ కూడా పెట్టుకుంటారు కాబట్టి 3 సెంట్లు ఇవ్వమంటా ఉన్నాం. ఆ రకంగా అంతా కూడా దీని అంతా కూడా లేబట్టు కూడా మార్చి మొత్తం అర్హులైనటువంటి వారికి జగనన్న పేరు మీదుగా, కాలనీల పేరు మీదుగా వంకలు బాగుల్లో ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా రద్దు చేసి దాన్ని రివైజ్ చేసి వారందరూ కూడా న్యాయం చేయమని ఇవాళ చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బొమ్మరహాల్లో కూడా ఇవాళ ప్రధానంగా నేమకల్ గ్రామంలో రైతుల యొక్క పంటల పరిస్థితి కూడా అంచనా వేయాలి. 900 ఎకరాలతో కూడా పంటలు పండడం అక్కడంతా ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఫ్యాక్టరీలకు విరుద్ధం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఫ్యాక్టరీల నిబంధనల ప్రకారం నడవడం లేదు. ఆ పొల్యూషన్ వల్ల మొత్తం అంతా కూడా పంటలు పండడం లే. దాన్ని ఆదుకోవాలి. ఆ 900 ఎకరాలకు సంబంధించినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కళ్యాణంలో పదే ఇవాళ మేము చెప్తా ఉన్నాం. పత్రికల సాక్షిగా ఇవాళ మీడియా సాక్షిగా పదే మాట్లాడుతూ ఉన్నాం. జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఇవాళ బీటీపీ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేస్తామని, 2 టీఎంసీల ప్రాజెక్టు సంబంధించి 114 చెరువులు నింపాలి. కుందూరుపై బ్రాంచ్ కెనాల్ని లింకప్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరున్నప్పుడే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు. 960 కోట్ల రూపాయల బడ్జెట్ అది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తగ్గించారు. ఇవాళ తగ్గించకుండా యథాతథంగా ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అంతా కూడా డబ్బులు ఇవ్వలే, వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వలే. మీరు భూసేకరణ చేసినారు కదా, వాటిని కూడా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు వచ్చినారు. వారు కూడా ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు దృష్టి పిడి తీసుకుని పోయాడు. కానీ అమలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. 5-6 నెలల ప్రభుత్వం కాబట్టి మేము కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నాం. ఆ మాటను నిలబెట్టుకుంటారని, ఇవాళ ఆ డిమాండ్ల పరిష్కారం చేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా వారి దృష్టికి తీసుకుని పోతా ఉన్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో పరిష్కారం చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాం. లేదంటే రైతులు కమ్యూనిస్ట్ పార్టీగా ఇతర ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ఒక మహత్తరమైనటువంటి పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జీడిపల్లి బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి గత గవర్నమెంట్లో మీ చంద్రబాబు నాయుడు గారే గౌడాపురం దగ్గర ప్రారంభం చేసినారు. ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. మరి చాలాసార్లు మనం ఇక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కానీ లేదా రాయదుర్గం ఎమ్మెల్యే గారు కానీ అసెంబ్లీలో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. పదే మా జీడిపల్లికి సంబంధించి బీటీపీ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి నిధులు కేటాయించండి అని చెప్పేసి. మరి ఎన్నిసార్లు మీరు అసెంబ్లీలో మాట్లాడతారు? గతంలో మినిస్టర్గా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్ గారు చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడారు. ఇలాంటి ఉత్తమ మాటలకి లేదంటే అసెంబ్లీలో మాట్లాడే మాటలు కొన్ని కూడా పక్కన పెట్టేసి తక్షణం నిధులు కేటాయించే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గుంతలు లేని రోడ్లు అని చెప్పేసి రోజు మీడియాలో వస్తూ ఉంది. మరి ఎక్కడైనా కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము అడుగుతూ ఉన్నాం, ఎక్కడ గుంతలు లేకుండా రోడ్లు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడైనా గుంతలమయమైన రోడ్లు అనేది. మరి గుంతలు లేని రోడ్లు అనేటువంటి మీడియాకి పరిమితం చేయకుండా తక్షణం రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో వైన్ షాప్ విషయంలో జరిగేటువంటి ఒక దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి ఒక వార్త ఇవాళ బయట బాగా బలంగా వినిపిస్తూ ఉన్నది. ఈ అధికార పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటే చెప్తున్నాం, తక్షణం బెల్ట్ షాపులన్నీ కూడా మీరు రద్దు చేయండి. మీరు బెల్ట్ షాపులు కానీ ఇలాగే కొనసాగిస్తే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు ప్రారంభించాల్సి వస్తుంది. మరి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఇవాళ కళ్యాణదుర్గం ప్రాంతంలో బెల్ట్ షాపుల్ని మరి అధికార పార్టీ కనుసన్నల్లో నడుపుతూ ఉన్నారు. మరి ఈరోజు సీఎం గారు కూడా బెల్ట్ షాపులు అంటే నేను బెల్ట్ తీస్తానని చెప్తా ఉన్నారు. కానీ కళ్యాణదుర్గంలో విచ్చలవిడిగా ఇవాళ బెల్ట్ షాపులన్నీ కూడా ఉన్నాయి.
వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఐగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కళ్యాణ సమగ్ర అభివృద్ధికి మరి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా కోరుతాం.